కష్టకరమైన స్థితిని మేలైన స్థితిగా యేసయ్య మార్చబోతూ ఉన్నాడు. అన్నీ పోగొట్టుకున్న తర్వాత మరలా తిరిగి పొందటం సాధ్యమేనా? అన్నీ పోయిన తర్వాత తిరిగి మరలా అన్నీ వస్తాయి అనుకోవటం సాధ్యమేనా? ఇక ఇవి జరగవు అనుకున్న తర్వాత మరలా జరుగుతాయా? ఇవి యోబు అన్నీ కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. ఒకనొక సమయంలో దావీదు అన్నీ కోల్పోయాడు, తన ఇంట్లో ఉన్నటువంటి భార్య బిడ్డలను కూడా కోల్పోయాడు. వారు తిరిగి రాగానే వారు గుడారములు ఖాళీగా ఉన్నాయి. పశువులే కాదు, వారి ఇంట్లో ఉన్న ధనధాన్యాలే కాదు, వారు రక్త సంబంధులు, వారు కన్న బిడ్డలు, వారు వివాహం చేసుకున్న భార్యలు, సమస్తాన్ని కూడా ఉన్నదంతా ఊడ్చుకొని శత్రువు తీసుకొని వెళ్ళిపోతే ఆ సమయంలో అసలు మానసిక పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక వ్యక్తి పూర్తిగా అన్నీ కోల్పోతే గుండె పగిలిపోతుంది. మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అంత మాత్రమే కాకుండా తనకి కష్ట సమయంలో ఒక ఆలోచన ఇవ్వాల్సినటువంటి వారు, తనకి సహాయం చేసి ఏం చేద్దాం మరి ఈ టైంలో అని మాట్లాడవలసిన వాళ్ళు కూడా వ్యతిరేకంగా మారిపోయి, నువ్వే నష్టపోవటం కాదు, నీతో కలిసి ఉండటం వలన మేము నష్టపోయాం, నీతో కలిసి ప్రయాణం చేయటం వలన మీ పిల్లల్నే కాదు నువ్వు పోగొట్టుకుంది, మా పిల్లల్ని పోగొట్టుకున్నావు, నీ వల్లనే మాకింత నష్టం కలిగిందని పలుకుతూ అలాంటి వ్యతిరేకత మధ్యలో కూడా మరి మనస్సుని ధైర్యపరుచుకొని దేవుని సన్నిధిలో మోకరించటం అంటే అది మామూలు విషయం కాదు. దేవుని బిడ్డలారా, అలా మోకరించేటువంటి ఆ విశ్వాస ప్రార్థన అతను కలిగి ఉన్నాడు కాబట్టి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని ప్రభువు మీద ఆశ పెట్టుకొని అన్నీ పోగొట్టుకున్న, అన్నీ నష్టపోయినా అన్నీ తిరిగి పొందుకునే కృపిచ్చే దేవా నీ వైపు నా చేతులు ఎత్తుచున్నానని చేశాడు. చూసారా ప్రార్థన? అది దేవునికి బాగా నచ్చింది. వెళ్ళు, నాకు అసాధ్యమే ఉంది, నువ్వు నన్ను నమ్మావు, నేను నీకు జయమివ్వబోతున్నాను అన్నాడంట దేవాతి దేవుడు. అది ఎంత కష్టకరమైందైనా, అది ఎంత నష్టకరమైందైనా, అది అసాధ్యమైనా సరే నువ్వు నన్ను నమ్మావు కాబట్టి, నువ్వు నన్ను ఆధారం చేసుకున్నావు కాబట్టి, అన్నీ పోగొట్టుకున్నా సరే తిరిగి దేవా నువ్వు ఇస్తావు అని నమ్ముతున్నానని నువ్వు ఆశ పెట్టుకున్నావు. చూసావా నా మీద? అది నాకు బాగా నచ్చింది. నా కుమారుడా, వెళ్ళు, నువ్వేం పోగొట్టుకున్నావో గుండె సూత్తో సహా తిరిగి నీకు ఇచ్చేస్తానన్నాడంట దేవుడు. హల్లెలూయా. మరి పశువులు, పోగొట్టుకున్న ధనధాన్యాలు, అత్యంత విలువైన వెలకట్టలేనటువంటి సంపద, కుటుంబాలు, పిల్లల్ని అందరినీ కూడా తీసుకొని శత్రువుల్ని జయించి, అంటే సింహపు నోట్లోకి వెళ్ళిన ఆ గొర్రె పిల్లని బయటికి లాగటం ఎంత కష్టం అండి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మీ జీవితాలున్నా, అంత కష్టకరమైన పరిస్థితిలో ఉన్నా యేసయ్య తన బలమైన హస్తంతో మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు యేసు నామములో. మీ